నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2016లో 3.3 లక్షలుగా ఉన్న తెలుగు జనాభా గత 8 ఏళ్లలో ఏకంగా 4 రెట్లు పెరిగారు. 2024 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 12.3 లక్షలకు చేరుకుంది. అమెరికాకు చెందిన స్టాటిస్టికల్ అట్లాస్ అనే సంస్థ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారతీయులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఉన్నత ఉద్యోగం, హోదా, మంచి జీతం లభించే అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగం చేసేందుకు భారతీయులు ఎందరో సిద్ధంగా ఉంటారు. అందులో మన తెలుగు వారు మొదటి వరుసలో ఉంటారు. అమెరికాలో స్థిరపడుతున్న తెలుగువారి సంఖ్య గత 30-40 సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఏకంగా 12.3 లక్షలకు చేరినట్లు అక్కడి స్టాటిస్టికల్ అట్లాస్ వెల్లడించింది. 2016లో 3.3 లక్షలుగా ఉన్న తెలుగు జనాభా 2024 నాటికి 4 రెట్లు పెరిగింది. అమెరికాలో తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో కాలిఫోర్నియా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో టెక్సాస్, న్యూజెర్సీ నిలిచాయి. కాలిఫోర్నియాలో 2 లక్షల మంది తెలుగు మాట్లాడే వారు ఉండగా, టెక్సాస్ లో 1.5 మంది, న్యూజెర్సీలో 1,10,000 మంది ఉన్నారు. ఇల్లినాయిస్, వర్జీనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో కూడా తెలుగు జనాభా ఎక్కువగానే ఉంది. ఇల్లినాయిస్ లో 83,000 మంది తెలుగు మాట్లాడే వారు ఉండగా, వర్జీనియాలో 78,000, జార్జియాలో 52,000 మంది ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మారాయి. అమెరికాలో ఉంటే ఓ తెలుగు ప్రాంతంలో ఉన్నట్లుగా ఉండడం, తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అమెరికా తరలి వెళుతున్నారు. ప్రతి ఏటా అమెరికా వెళుతున్న వారి సంఖ్య 70,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. కొత్తగా అమెరికా వస్తున్న వారిలో ఎక్కువ మంది డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా తదితర ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నట్లు నార్త్ అమెరికాలో తెలుగు అసోసియేషన్ కు గతంలో సెక్రటరీగా ఉన్న అశోక్ కల్లా తెలిపారు. గతంలో అమెరికా వచ్చే వారిలో ఎక్కువ మంది వ్యాపారవేత్తలు ఉండేవారని, ప్రస్తుతం అమెరికా వస్తున్న తెలుగు వాళ్లలో ఐటీ నిపుణులు, ఫైనాన్స్ నిపుణులు వస్తున్నట్లుగా కూడా ఆయన తెలిపారు. అమెరికాలో అనేక దేశాల నుంచి వచ్చిన ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అమెరికాలో అనేక భాషలు కూడా మనుగడలోకి ఉన్నాయి. ఆ భాషల్లో తెలుగు భాష 11వ స్థానంలో నిలిచింది. అమెరికాలో ఏకంగా 350 భాషలు మాట్లాడే జనాభా ఉన్నారు. భారతదేశం నుంచి అమెరికా వెళ్లిన వాళ్లలో ఎక్కువగా హిందీ, గుజరాతీ మాట్లాడేవారు ఉన్నారు. 3వ స్థానంలో తెలుగు వారే నిలిచారు. వినయ్ అనే ఓ తెలుగు వ్యక్తి కొన్ని నెలల క్రితం టెక్సాస్ వెళ్లాడు. డేటా అనలిస్ట్ జాబ్ రావడంతో టెక్సాస్ వెళ్లిన వినయ్ ఇటీవలే డల్లాస్ షిఫ్ట్ అయ్యాడు. తాను ఉంటున్న ప్రాంతంతో పాటు తాను తిరిగే ప్రతి చోట తెలుగువారు దర్శనమిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక అందరూ తెలుగువారే ఉండడంతో తనకు హోమ్ సిక్ ఫీలింగ్ అసలు కలగలేదని వినయ్ తెలిపాడు. తెలుగు రాష్ట్రాల సంఖ్య 2 కాదని 3 అని అమెరికాలో ఉంటున్న ఓ సీనియర్ సిటిజన్ సరదాగా కామెంట్ కూడా చేశాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అమెరికాలో కూడా ఓ తెలుగు రాష్ట్రం ఉందని టి రాఘవేంద్రరావు అనే 63 ఏళ్ల వ్యక్తి చమత్కరించాడు. ఇక గత 5 దశాబ్దాలుగా ఆయన అమెరికాలోనే ఉంటున్నారు.
అమెరికాలో చదువుకుంటున్న మొత్తం విద్యార్థుల్లో తెలుగు వారే 12.5% ఉన్నట్లు ఇండియన్ మొబిలిటీ రిపోర్ట్ 2024 తెలిపింది. అమెరికాలో కొన్ని యూనివర్సిటీలు విద్యార్థులకు స్వాగతం అనే బోర్డులను కూడా తమ క్యాంపస్ లో ఏర్పాటు చేస్తున్నాయి. ఇటువంటి పరిణామాలకు మన తెలుగు వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ తమ సొంత ప్రాంతంలోనే ఉన్నట్లు ఫీలింగ్ కలుగుతుందని వారు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.